ఈ జిల్లాలో రైతాంగం మిర్చి పంటేసి ఒక్కొక్క ఎకరా మీద 1.5 లక్ష నష్టపోతున్నారు. నీళ్ళు ఇవ్వాలనే ఆలోచన లేదు. వచ్చి ఎక్కడుంది, అసలు కరువే లేదు. అధికారులేమో కరువు ఉందని మొత్తుకుంటున్నారు. కరువు లేదు. ఒకటి ముందస్తు చర్యలు తీసుకోవడం ఒక తప్పు అయితే, తర్వాత వాటికి అండగా నిలబడడం, సహాయక చర్యలు తీసుకోకపోవడం రెండో తప్పు అయితే, మూడోది రైతులను అవమానపరుస్తూ దెబ్బతిన్న రైతుకు తెలుసు. ఒక్కొక్క ఎకరా మీద 1,50,000 పెట్టుబడి పెట్టిన రైతన్నకి దాని కష్టం ఏదో తెలుసు. ఆ కుటుంబం రోడ్డున పడితే వాళ్ళ పిల్లలకు కట్టాల్సిన ఫీజులు కట్టలేకపోతే, ఆ కుటుంబం చితికిపోతే వాళ్ళు అనుభవించే దీన పరిస్థితి ఏందో, వేదన ఏందో వాళ్ళకి తెలుసు. ముఖ్యమంత్రి గారు అక్కడ కూర్చొని ఎక్కడుంది అంటే అడిగా వ్యవసాయ శాఖ మంత్రో లేదా నీటిపారుదల శాఖ మంత్రి ఏ పనుల్లో బిజీ ఉన్నారో మీ అందరికీ తెలుసు. వాళ్ళు బిజీగా ఉంటున్న కార్యక్రమాలే వేరు. ట్వీట్లు చేయడము లేదా ఊర్లో కూర్చొని ఉండడం, అబద్ధపు మాటలు మాట్లాడే. ఎక్కడిచ్చారు మీరు? ఎంపీఆర్ ఉంది. ఎంపీఆర్ డ్యామ్కి గ్రీజు లేదు. రబ్బర్లు బిగిస్తే 10 లక్షలు పెట్టి రబ్బర్లు బిగిస్తే ఇవాళ 1000 ఎకరాలకి సాగునీరు అందేది. ఆలోచనే చేయలేదు. తుంగభద్ర నుంచి హెచ్ఎల్సీకి 3 టీఎంసీలు నీరు తీసుకునే అవకాశం ఉంది. ప్రభుత్వానికి 3 టీఎంసీలు తీసుకునే అవకాశం ఉందని చెప్పి తుంగభద్ర బోర్డుకు రాయాలనే కనీస జ్ఞానం కూడా లేదు. 3 టీఎంసీలు నీరు రాకుండా ఆగిపోయింది. అది ఉంటే రైతుకి పరిస్థితి వచ్చేది కాదుగా. దీని బాధ్యత ఎవరు? ఇవాళ రైతు చితికిపోవడానికి బాధ్యతారాహిత్యంగా, అవగాహన రాహిత్యంతో ప్రవర్తిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు కాదా? ఆయన మంత్రివర్గం కాదా? లేదా ఈ చేతగాని అధికార యంత్రాంగం కాదా? వీటి మీద దృష్టి పెట్టండి అయ్యా అంటే లేదు. రైతులు బాధపడుతుంటే కొత్త ప్రయత్నాలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. ఆడుదాం ఆంధ్ర అంట. ఈడ పేదలకు ఇల్లు కట్టండి అయ్యా. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 22 లక్షలు ఇల్లు ఇచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో కలిపి 25 లక్షలు ఇల్లు ఇచ్చింది. కట్టమంటే అవి కట్టడం లేదు. ఎలా ఉంటున్నాయి కాలనీలు అన్నీ తెలుసు. కాలనీల పేరుతో అవినీతి తీసుకున్నారు. 25,000 ఎకరాలు సేకరించారట. దానికి వాళ్ళు ఇస్తున్న అడ్వర్టైజ్మెంట్ ప్రకారం 56,000 కోట్లు ఖర్చు పెట్టారట. 56,000 కోట్లు డివైడెడ్ బై 25,000 వేస్తే ఒక్కొక్క ఎకరాకి 2,25,00,000 వస్తుంది. జగనన్న కాలనీ పేరుతో వాళ్ళు ఒక్కొక్క ఎకరాకు సగటున ఖర్చు పెట్టింది 2,25,00,000. మీరు చెప్పండి, అంత రేట్లు ఉన్నాయా? పల్లెటూళ్ళలో అంత రేట్లు ఉన్నాయి ఎక్కడన్నా? అదే సమయంలో మీ ఆస్థాన కంపెనీలకు మీరు దారాదత్తం చేస్తున్నది 3 లక్షల రూపాయలకు మాత్రమే ఎకరా ఇస్తున్నారు. మీ సొంత కంపెనీకి ఏమో 3 లక్షల రూపాయలకు దారాదత్తం ఇచ్చేస్తారు. ప్రభుత్వ భూముల్ని లేదా రైతుల నుంచి బలవంతంగా గుంజుకొని ఇచ్చేస్తారు. మీ జగనన్న కాలనీకి మాత్రం ఒక్కొక్క ఎకరాకి సగటున 2 కోట్ల, మీ ఇచ్చిన లెక్కలే, నేనేమి చేర్చట్లా, 2,25,00,000 పెడుతున్నారు. ఎవరి అబ్బసమ్ము, ఎవడు తింటున్నాడు, ఎవడి కోసం దొంగ ఏడు ఏడుస్తున్నాడు? రైతులు రక్తకన్నీరు కాలుస్తుంటే, పేదలు ఇల్లు లేక కూడు లేక ఇబ్బందులు పడుతుంటే ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారు. ఇవాళ గుడ్ గవర్నెన్స్ రోజు ఆయన బయటకు వచ్చి ఒకసారి చెప్పాలా.